వాళ్ళు ఇచ్చిండ్రు కానీ ఇచ్చిన రీజన్స్ ప్రాపర్ అంటే జెన్యూన్ ఇంటిమేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేదనేది నాకు తర్వాత బిల్స్ చూసినాక అర్థమైంది. ఎందుకంటే 2 lakhs బిల్ అయింది కట్టండి అనేసి అన్నారు. కానీ ఆ రోజు నేను 1,43,000 రూపీస్ ఎప్పుడైతే నేను గొడవ పెట్టిన కాబట్టి అంత అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు రివ్యూ చేసుకొని ఈ దొంగ బిల్లులు పెట్టినా, కిమ్స్ హాస్పిటల్ దొంగ బిల్లులు పెట్టినా కూడా నా బాధపడలేక ఆ రోజు అయితే 1,43,000 శాంక్షన్ చేసినారు. 47,000 నన్ను కట్టమన్నారు. నన్ను ఎందుకు కట్టమన్నారంటే నేను దాని క్వశ్చన్ చేసినప్పుడు ఏమన్నారంటే మీకు అంటే ఇన్సూరెన్స్లో కవర్ కానీ అమౌంట్ 25-30% అంత డిఫరెన్స్ ఉంటుందా సార్? అంత ఉండదు. సో అప్పటికి కూడా అంటే వాళ్ళు పెట్టిన అంటే బిల్స్ అన్ని తప్పు ఉన్నాయి కాబట్టి దాని మీద నన్ను కట్టమన్నారు. నేను అది కూడా కట్టని చెప్పిన. ఎందుకంటే నేను ఆ రోజు వెరిఫై చేసిన కిమ్స్ హాస్పిటల్లో బిల్స్ ఏమేమి వేసినారు. బెడ్ ఛార్జెస్ అని 9,000 రూపాయలు వేసినారు సార్. డాక్టర్ కన్సల్టెన్సీ అని 3,700, మళ్ళీ దాని తర్వాత అసిస్టెంట్ ఫిజిషియన్ అని చెప్పి 1,800. సో ఇవన్నీ వేసుకుంటూ వచ్చింది. ఇవన్నీ కూడా అవసరం లేని కన్సల్టెన్సీ ఛార్జెస్ వేసిండ్రు. టెస్ట్లకు 5-6 వేలు. ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడి ఎంత అయింది బాబు నీ సిటీ స్కాన్ టెస్ట్? 8,500 సార్. 8,500 నీకు అయితే నాకు సిటీ స్కాన్ టెస్ట్ 13-30,000 వేసిండ్రు. అంటే ఎంత అబ్నార్మాలిటీ చూసినాం. ఇప్పుడు మన మిత్రుడికి 8,500 రూపాయలు సిటీ స్కాన్ టెస్ట్ వాళ్ళ మదర్కి అయినప్పుడు, రైట్? ఎంత? 8,500 2 సార్లు చేసిండ్రు. కానీ నాకు అదే సిటీ స్కాన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో 30,000 రూపాయలు వేసిండ్రు. ఎంత అబ్నార్మాలిటీ? ఎందుకు అట్లా వేస్తారు సార్? అంటే రీజన్ ఏమై ఉంటుందని? అంటే హాస్పిటల్స్లో ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఒక్కొక్క రేట్లు ఉంటాయి. కాకపోతే ఇన్సూరెన్స్ విషయానికి వచ్చినప్పుడు మాకు పీపీఎన్ నెట్వర్క్ అని ఒక నెట్వర్క్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఈ రేట్లు మా పేషెంట్లకు వేయాలని. సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ వ్యక్తికి 8,000 రూపాయల సిటీ స్కాన్ ఒక హాస్పిటల్ వేసినప్పుడు ఇతనికి ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ IRDA, రైట్? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కిందనే వస్తుంది. మరి ఈ హాస్పిటల్కి ఎందుకు 8,000 రూపాయలు అవుతుంది, ఆ హాస్పిటల్కి ఎందుకు 30,000 అవుతుంది? మరి IRDA నామ్స్ ప్రకారంగానే ఉన్నదా, లేదంటే IRDA నామ్స్ దాన్ని ఆ హాస్పిటల్ పర్మిట్ ఎందుకు 30,000 దాకా ఎందుకు పర్మిట్ చేసింది? వీళ్ళకి ఎందుకు 8,000 రూపాయలు అవుతుంది? ఎందుకంటే ఇన్సూరెన్స్ మనీ అనేది అది పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ మీద భారం అవుతుంది కదా. మరి పబ్లిక్ మీద భారమయ్యే మనీని అంత అథెంటికల్గా అథారిటేటివ్గా వీళ్లకు ఎట్లా శాంక్షన్ చేస్తూ ఉన్నది ఈ ఇన్సూరెన్స్ కంపెనీ? ఈ డివియేషన్స్ అయితే ఉన్నాయండి. అంటే హాస్పిటల్ యొక్క దాని యొక్క క్లాస్ని బట్టి వాళ్ళు రేట్లు ఛార్జ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఖచ్చితంగా దీనిపైన ఒక రెగ్యులేటరీ బాడీ యొక్క అవసరం ఉన్నది. మనం ఇందాక చర్చించినట్టు ఈ గ్రివాన్సెస్ అనేది పబ్లిక్ నుంచి చాలా వస్తున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ డాక్టర్ల యొక్క ఎథిక్స్ అండ్ అదర్ థింగ్స్ చూసుకుంటుంది. కానీ పబ్లిక్ నుంచి వచ్చే గ్రివాన్సెస్కి ఒక రెగ్యులేటరీ బాడీ అనేది సరిగ్గా లేదు. అందువల్ల నేనేమంటున్నానంటే నా ఒపీనియన్, ఈ సమస్యలకు మెడికల్ మాఫియా లేదంటే కార్పొరేట్ దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా మన భారతదేశంలో ఎలాగైతే అన్నిటికీ రెగ్యులేటరీ అనేది ఉందో, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, దానికి ఒక రెగ్యులేటరీ ఉంది. అలాగే ఈ మెడికల్ కూడా హెల్త్ రెగ్యులేటరీ అనేది ఒకటి రావాలి. ఖచ్చితంగా డైరెక్ట్గా పబ్లిక్ యాక్సెస్ అనేది ఆ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా ఇవి కంట్రోల్ అవుతాయండి. అంతవరకు ఇవి కంట్రోల్ అయ్యే సమస్య లేదు. ఎందుకనంటే హెల్త్ రెగ్యులేటరీ లేనంత వరకు పేషెంట్ ఒక ఇండివిజువల్గానే ట్రీట్ చేయబడతాడు. పేషెంట్కు ఉన్న సమస్యను ఎక్కడ చెప్పుకున్నా అరణ్య రోదనే అవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా పబ్లిక్ నష్టపోకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా ఒక వేదిక కావాలి. పబ్లిక్ డైరెక్ట్గా యాక్సెస్ అయ్యే వేదిక కావాలి. తన గ్రివాన్సెస్ని కానీ అన్యాయాలను కానీ అరికెట్టడానికి ఒక వేదిక కావాలి. అలాగే ఇందాక మీరు అన్నట్టుగా ప్రతి పేషెంట్కి కానీ ప్రతి పౌరుడికి ఒక హక్కు ఉంటుంది. తను ఏం మెడిసిన్ వేసుకుంటున్నాడో తెలుసుకోవాల్సినటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కాబట్టి ప్రతి పేషెంట్కి కూడా అది ఏమేస్తున్నారు, ఐసీయూలో ఉన్నాడు, అది అలో చేస్తారా చేయరా, ఎలా అలో చేస్తారా అనేది అది మీరు హాస్పిటల్ చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో పేషెంట్కి కానీ పేషెంట్ తరఫున వచ్చిన వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ నెక్స్ట్ ఫ్రెండ్కి కానీ వాళ్ళు బాధ్యతాయుతంగా ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత రోజువారీ ట్రీట్మెంట్, రోజు ఏ డాక్టర్ విజిట్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా పేషెంట్ ఖచ్చితంగా తెలియాల్సినట్టు ఉంటుంది. ఈ అవేర్నెస్ లేకనే అందరు ఇలా నష్టపోతున్నారు అక్కడ. ఎందుకంటే పేషెంట్ హాస్పిటల్లో ఉంటాడు కాబట్టి గొడవలు పెట్టుకోలేరు, భయపడతారు, ప్రాణహాని జరగొచ్చని భయపడతారు, ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేరేమనేటటువంటి భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం ముందు చొరవ చూపి ఖచ్చితంగా హెల్త్ రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొచ్చి హాస్పిటళ్లలో నోటీస్ బోర్డులు పెట్టాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి,
ఆ కంప్లైంట్ సిస్టము, ఒక నోటీస్ బోర్డ్ సిస్టము, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. ఇది ఖచ్చితంగా మరి ఇట్లాంటి వేదికల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలంతా మమేకమై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి ఇలాంటి వ్యవస్థను ఒక ఏర్పాటు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం దీని నుంచి బయటపడతామండి. లేదంటే ఈ యొక్క మాఫియా అనేది రోజు రోజుకు విజృంభిస్తుంది. అది డ్రగ్స్ రూపంలోనూ అన్నా చెప్పొచ్చు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా, కార్పొరేట్ హాస్పిటల్స్, వీరంతా మార్కెటింగ్ పీపుల్ని పంపిస్తున్నారండి మార్కెట్లోకి. హెల్త్ అనేది మార్కెట్ చేయడం ఏంటండి? హెల్త్ అనేది ఆపద వచ్చిన వాడు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడాలి, కానీ దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఊర్లలో ఉండేటువంటి ఆర్ఎంపీల దగ్గరికి కానీ, ఊర్లలో ఉండే చిన్న చితక డాక్టర్ల దగ్గరికి వీళ్ళు మార్కెటింగ్ టీంని పంపించి అక్కడ నుంచి పేషెంట్స్ని రిఫర్ చేయించమని చెప్పి వాళ్ళు బలవంత పెడుతున్నారండి. ఇలాంటి స్థితి మార్కెట్లో ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రజలంతా ఉద్యమించాలి. ప్రజలందరూ ఉద్యమించి ఖచ్చితంగా తల వంచి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇలాంటి హెల్త్ రెగ్యులేటరీ సిస్టమ్ను ఒక దాన్ని మనం తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలను సింగిల్ విండో ద్వారా ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలను నివేదించుకొని అక్కడి నుంచి వాళ్ళు పరిష్కారం పొందుతారు. ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళలేరు. ప్రతి ఒక్కరు ఎక్కడో ఎవరో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి నివేదించుకోలేరు. ఎలాగైతే IRDA లాంటి సంస్థలు ఉన్నాయి ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేయడానికి, హెల్త్లను రెగ్యులేట్ చేయడానికి ఒక రెగ్యులేటరీ అవసరం ఉంది. IMF ఉంది, కానీ అది ఈ పనులు చేయట్లేదు. అదంతా ఓన్లీ వాళ్ళ డాక్టర్లను, వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ యొక్క ఇది మాత్రమే చేస్తుంది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఓన్లీ కంప్లైంట్ తీసుకుంటారు, కానీ దాని మీద ఎలాంటి చర్యలు ఉండవు. కాబట్టి నా తరఫు నుంచి ఇన్సూరెన్స్ వరకు వస్తే ఇన్సూరెన్స్ కూడా అవేర్నెస్ అంటే అగైన్ మీకు ఇన్సూరెన్స్ పట్ల కూడా పూర్తి అవగాహన ఉండాలి. ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరము ఇలాంటి వేదికలకు ఉంది. అందువల్ల ఒక స్వచ్ఛందంగా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా ఏర్పడి ప్రజలకు ఇలాంటి మెసేజ్ని మనం కానీ ఇచ్చినట్టయితే ప్రజలు కూడా వివేకవంతమై అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం మొదలవుతుంది. కాబట్టి అప్పుడు అందరూ జాగరూకతం అవుతారు. ఇప్పుడు ఈ మెడికల్ ఇండస్ట్రీలో కానీ హెల్త్ హాస్పిటల్లో కానీ ప్రశ్నించడానికి అందరూ భయపడుతున్నారు. ఎందుకనంటే అవేర్నెస్ లేక. నీకు అవేర్నెస్ వచ్చిన తర్వాత ఒకరు ప్రశ్నించడం మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క మెడికల్ మాఫియాను మనం అంతమొందించవచ్చు, అందులో డౌటే లేదు. అందువల్ల నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే మీరందరూ ముందుకు రండి. ఇప్పుడు ఉదయకాంత్ గారు ఆయన ముందుకొచ్చారు. ఓకే, సమస్య వచ్చినప్పుడే మనకు వస్తుంది, కరెక్ట్. తనకు సమస్య వచ్చింది కాబట్టి నాలాంటి వాళ్ళు ఎంత ఉన్నారని చూస్తే ఇంతమంది మీ ముందు ఈ రకంగా మనము వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నారు. మీలో ఇంకో ఎంతో మంది ఉన్నారు మీ బాధలు చెప్పుకోలేని పరిస్థితుల్లో. కాబట్టి మీరు అందరు ముందుకు రండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి. సో దట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇందాక అన్నారు, ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మీకు ఒక పాలసీ అమ్ముతుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఒక 1000 రూపాయలకు ఒక పాలసీ ఇచ్చింది అనుకోండి, 1,00,000 రూపాయలకి. తర్వాత అది ఎలాగ ఇస్తుంది? తర్వాత ఆ 1000 రూపాయలు కలిపి ఒక 10 లక్షలు అయింది అనుకోండి, కానీ 20 లక్షలు క్లెయిమ్లు ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? 1000 రూపాయలు 2000 ప్రీమియం అవుతుంది. ఆ 2000 4,000 అవుతుంది. ఈ రోజు చూడండి మీరు, ఒక్కొక్క ప్రీమియం 70,000 80,000 అయ్యింది. దానికి కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, దానికి కారణం ఈ క్లెయిమ్స్ ఎలా వస్తున్నాయి? మీకు జరిగేటటువంటి నష్టం 2,000 అయితే మీకు 2 లక్షల రూపాయల బిల్లు వస్తుంది. మరి అది ఎవరు తింటున్నారు? మధ్యలో కార్పొరేట్. కాబట్టి కార్పొరేట్ మాఫియాను లేదా ఈ మెడికల్ మాఫియాను అంతమొందించాలంటే మీరు ప్రజలంతా జాగరూకత వహించి ప్రతి దగ్గర మీరు విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొని ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగింది అని అనకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలంటే మనకు అవేర్నెస్ కావాలి అనేటటువంటి ఒక నినాదంతో మనం ముందుకెళ్ళి ఈ మెడికల్ మాఫియాను తప్పకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అనే నమ్మకం నాకుందండి. థ్యాంక్ యూ. సర్టన్లీ ఎస్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంటే ప్రైమరీగా నేను అర్థం చేసుకుంది ఏంటంటే మెడికల్ రెగ్యులారిటీ కమిషన్ అనేది ఒకవేళ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ కమిషన్ ఒక చైర్మన్, కొందరు మెంబర్స్, వాళ్ళందరూ కూడా మానిటరింగ్ ఉంటుంది. దాన్ని స్టేట్ పాలసీ కింద కూడా తీసుకోవచ్చు. అంటే నాకున్న లీగల్ అవగాహన కింద అంటే దాన్ని సెంట్రల్ నేషనల్ చేయాల్సిన నెసిటీ అయితే లేదు. మీరు అన్నదంటే ఇట్స్ గుడ్ సజెషన్. ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాము దీని మీద. ఒకవేళ మనము ముందుకెళ్లాలనుకుంటే ఇట్స్ ఇనిషియేషన్ షుడ్ బి టేకెన్ అప్ బై ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. అండ్ మోర్ పర్టికులర్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇటువంటి విషయాలలో వెరీ కీన్గా ఉన్నారు, స్టింజెంట్గా కూడా ఉంటారు. ఎందుకంటే ఇదివరకు ఎవరు కూడా మెడికల్ మాఫియాని వెలుగులోకి తీసుకురాలేదు. మాఫియానే అనాలి, ఇంకా వేరేం పదం లేదు. ఇంకా మెడికల్ హాస్పిటళ్ళు, డాక్టర్లు, దేవుళ్ళు అన్న పదాలు పోయినాయి ఇది. సో కాబట్టి ఇట్స్ ఎ కార్పొరేట్ మనీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు, కానీ మీకు ఎప్పుడైనా డబ్బులు కావాలి, కోట్ల రూపాయల లోన్లు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆ ఒక హాస్పిటల్, మేజర్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓనర్ల దగ్గర పోండి, మీకు కావాల్సిన పైసలు బ్యాంకుల కింద అంటే లోన్ల రూపకంగా కూడా మనం తీసుకోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సో కాబట్టి
ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్నాము. సర్టన్లీ వీఆర్ గోయింగ్ ఫర్ అంటే అపీలింగ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలి. కనుక ఖచ్చితంగా 100% ఇటువంటి మాఫియా ఏదైతే ఉన్నదో పూర్తిగా నిర్మూలించబడుతుంది. ఎందుకంటే నా యొక్క ఇనిషియేషన్ వల్ల కొన్ని లక్షల మంది, వేలు కూడా కాదు లక్షల మంది ఈరోజు మాట్లాడుకొస్తున్నారు. సో కాబట్టి 100% నేను కూడా ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నాను, ప్రాధాయపడతా ఉన్నాను. సార్ రేవంత్ రెడ్డి గారు, అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మిమ్మల్ని సార్ అని గౌరవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మిమ్మల్ని సార్ అని గౌరవిస్తూ సంబోధిస్తూ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ని మీరు ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక కమిషన్ బాడీని కాన్స్టిట్యూట్ చేయండి. మాలాంటి వాళ్ళందరం కూడా మీ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాలంటరీగా సర్వీస్ చేయడానికి మేము ముందుకు వస్తాము. ఇటువంటి మళ్ళీ ఒకరికి నాకు జరిగినట్టుగానే కానీ, లేకపోతే వెంకటేష్ జరిగిందో, సత్యనారాయణ రెడ్డి జరిగిందో మళ్ళొకరికి పునరుద్ధరణ కావద్దంటే కనుక ఖచ్చితంగా మీరు దీని మీద ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రాధాయపడుతున్నారు సార్. థ్యాంక్ యూ అండి.